మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడంతో 5 సంవత్సరాల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహం తగిల్చింది. కాలనీ వాసులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బైఠాయించి ధర్నా నిర్వహించారు. మాకు ఆసుపత్రి కావాలి, మా ప్రాణాలకు విలువ లేదా, ఇంకెంతమంది చనిపోతే అధికారులు స్పందిస్తారంటూ నినాదాలు చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వెంటనే స్పందించి కాలనీలో శాశ్వత ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటిదాకా కూడా మన అన్న చెప్పినట్టు మాకు అన్ని సౌకర్యాలు కావాలి. ఇవాళ నుంచి ఎన్ని రోజులైనా ధర్నా ఎన్నికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ ఎవరైనా పర్లేదు, మేము ధర్నా ఎన్ని రోజులైనా సరే జనాలందరం మేము ఉంటాం సార్. మేము ఏ సౌకర్యాలు లేవు సార్. నమస్తే సార్, మేము ఇక్కడ ప్రతాప్ సింగారం 2 BHK నుంచి మాట్లాడుతున్నాము. మొన్న నా పేరు సబిత, నేను 2 BHK నుంచి ఇక్కడ మాకు 2.5 సంవత్సరాల సంది ఇల్లు ఇచ్చారు సార్. తాళం చేతులు ఇచ్చిన సంది మేము ఇక్కడనే ఉంటున్నాము. రీసెంట్గా నైటు ఒక చిన్న 5 ఏళ్ళ అబ్బాయి సార్, ఆల్రెడీ మేము ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇక్కడ స్థానిక ఉన్న అందరినీ మాట్లాడి మాకు ఇక్కడ హాస్పిటల్ లేదు, చావు బతుకులు ఉన్నామని చెప్తే ఎవ్వరు పట్టించుకోవట్లేడు. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి రాత్రి 2-2:30కి వాంతులు, మోషన్స్ అయింది. కోరంటికి తీసుకుపోయే వారికి ఆ తల్లి కడుపు కోత అయింది సార్. దయచేసి మాది విన్నవించి ఆ బాబు ఇప్పుడు తిరిగి రాడు, మళ్ళొకరికి ఇలాంటి దృష్టి రాకుండా మీరు అందరు చర్యలు తీసుకొని మా ఈ వీడియో చూసి అందరు స్పందించి ఇంకొకరికి మా కడుపు కోత పెట్టకుండా ట్యాక్సీ కట్టాలన్నారు. ఒక్కొక్క ఇంటి చొప్పున 2030 రూపాయలు ట్యాక్సీ కట్టినాం సార్. 69 బ్యాగులు ఎన్ని పైసలు అవుతాయి? అవి వేసుకొని లోపల వేసుకుంటే అయిపోతుందా గవర్నమెంట్? మేము చావాలన్నా ఏది పట్టించుకుంటలేరు. 69 బ్యాగులు సార్, 69 బ్యాగులు మొత్తం. 69 బ్యాగులు అంటే మొత్తం 2230 రూపాయలు కట్టి 2200 చిల్లర ఉంటారు సార్. అందులో ఒక్క ఇంటి చొప్పున ముగ్గురు వేసుకుంటే ఎంత మంది ఉంటారు చెప్పండి? ఒక్కొక్క ఫ్లాట్ లో 32 మంది ఫ్యామిలీలు ఉంటాయి సార్. 2030 రూపాయలు ఇంటి ట్యాక్స్ కట్టించుకురు. ఇలా మనం పట్టించుకుంటలేరు. ఇంటి ట్యాక్స్ వచ్చినప్పుడేమో ముందు కురుకొచ్చారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు న్యాయం చేయండి, అవసరం ఏం సార్? కూర్చుంటాం మేడం. 3 साल कोई भी पकड़ा लेने वाले नहीं है. हम लोग बोले तो भी कोई हमारा बात नहीं सुन रहे. परसों में एक 33 साल का बच्चा मर गए, आज एक बच्चा 5 साल का बच्चा मर गए. कोई हमारे वहाँ से पूछने वाले नहीं है. यहाँ रह के भी ड्यूटियों को गए थे भी आके नोटिस डाल रहे, यहाँ नहीं रहे बोल के. कोई आके बात करने वाले नहीं है, हमारा अच्छा बुरा पूछने वाले नहीं है. हम गए तो अभी आते बोल रहे, कोई आने को नहीं है. हम जाके धरना करने को भी तैयार है. हमारे वहाँ से मेहरबानी करके सब जने पकड़ा लेके हमारे कुछ मदद करो. छोटा बच्चा 5 साल का बच्चा है, वो माँ को मिलता वो बच्चा जरा हमारे वहाँ से अभी आपको क्या होना है? हमारे को कब्रिस्तान होना, హాస్పిటల్ होना हमारे को. ఇక్కడ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది సార్. ఇక్కడ వచ్చినప్పటి నుంచి
దోమలు కానీ ఈగలు కానీ పాములు కానీ పురుగులు కానీ అన్నీ తట్టుకొని ఉంటున్నాము. కానీ ఇదొక పెద్ద సమస్య. మాకేమైందంటే దగ్గరలో హాస్పిటల్ లేవు, మాకు పట్టించుకునేటోళ్ళు లేరు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఏమన్నా ఎక్కడైనా పోదామన్నా 2 కిలోమీటర్ దూరం ఉంది. రోడ్డు మొత్తం బ్లాక్ ఉంది, చీకటిగా ఉంది. ఎక్కడ సౌకర్యం మాకైతే ఎక్కడ కనిపిస్తలేదు సార్. మమ్మల్ని బతకమంటారా చావమంటారా? మేము ఏం చేయాలి? వాళ్ళు నిరుపేదోళ్ళు, 5 అన్నదమ్ములు, వాళ్ళకు తినడానికి తిండి లేదు, కట్టుకోనికి బట్ట లేదు. వాళ్ళకి ఏం చేస్తారో చేయండి సార్, న్యాయం అయితే చేయండి. ఇక్కడ ఒక్కళ్ళు కాకుండా ఒకళ్ళు చచ్చిపోతున్నారు. ఆ జనాలకు ఏమైనా సమాధానాన్ని ఇస్తే మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా సార్. మీరు సహాయం చేయాలి, మా గురించి పట్టించుకోవాలి. మాకు హాస్పిటల్ ఇమ్మీడియట్లీ కావాల్సిందే. హాస్పిటల్ కావాలి, అంగన్వాడీ స్కూల్ కావాలి, అవన్నీ ఏమో కానీ ఫస్ట్ అయితే హాస్పిటల్ కావాలి సార్. అన్ని కావాలి. మాకు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. బాలుడు కామర్లతో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మా ప్రజలందరూ స్పందించి ఏదైతే రోడ్డుకి వచ్చారో వాళ్ళందరికీ నేను స్వాగతిస్తూ ఉన్నాను. నేను 3 రోజుల క్రితమే ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని నేను డిఎంహెచ్ఓ గారిని కలవడం జరిగింది. ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పాలసీ బస్తీ దవాఖానకు సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాన్ని వీలైన నేను ఎంపీ గారికి, ఎందుకైతే మన లోకల్ ఎంపీగా బీజేపీ నుంచి ఉన్నట్టు ప్రాతినిధ్యం సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి అయ్యా, మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, దయచేసి మా డబుల్ బెడ్రూమ్ ప్రజలే కాదు సంబంధించి ఇదే అనేక మన మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బస్తీ దవాఖానాలు చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. దయచేసి మా ప్రజల్ని ఆలగించి ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏదైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి ఇప్పిస్తే ఇలాంటి పిల్లలకు, ఎందుకంటే ఏదైతే కూలీ చేసుకొని లేబర్ పని చేసుకొని ఉండేటోళ్ళే అందరికీ మన గతంలో గవర్నమెంట్ ఏదైతే అరకూరంగా సవలతు కల్పించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. కొన్ని మేము సాల్వ్ చేస్తూ ఉన్నాము. అందరం సొసైటీ చైర్మన్లు అనుకుంటే కొన్ని సాల్వ్ అవుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి తొందరగా అప్పీల్ చేసి ఇలాంటి పేద ప్రజల్ని ఆదుకుంటారని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజలు రోజు పాము కాటుకు కానీ అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా, మీకు దండం పెడుతున్నా, మీ కాలు మొక్కమంటే మొక్కుతాను. నేను రమ్మంటే రేపు వస్తాము. అవసరమైతే రేపు సొసైటీ చైర్మన్లను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా మేము రేపు మాట్లాడదాం. సొసైటీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో అందరం రేపు కలెక్టర్ గారితో మాట్లాడదాం. దయచేసి ఇలాంటి కాకుండా ఇంతమంది 2000 మంది ఇక్కడ జనాభా నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఈ బస్సు దవాఖానకి తొందరగా అప్రూవల్ ఇస్తారని ఈటల రాజేంద్ర నీ కాల్ముఖి చెప్తా ఉన్నాయ్యా. ఎందుకంటే మీరు ఇక్కడ సెంట్రల్ నుంచి మన నుంచి బీజేపీ ఎంపీగా గెలిచినారు కాబట్టి మీ కాల్ముఖి చెప్తున్నా. మా ప్రజలకు నీ కాల్ముక్తులు అనుకోండి, భూమి కాల్ముక్తు మీ కాల్ముక్తిని అనుకోండి. దయచేసి ఈటల రాజేంద్ర గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, తొందరలో బస్సు దవాఖాన మాకు అప్రూవల్ చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డబుల్ బెడ్రూమ్ మీ అందరికీ మీ శిరస్సు వంచి దండం పెడుతున్నా. అందరం ఆ బాబు అంత్యక్రియలో పాల్గొంటాం. దాని తర్వాత రేపు అవసరమైతే కలెక్టర్ గారిని మేము సొసైటీ చైర్మన్ల ద్వారా అందరినీ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తాం. ఆ హాస్పిటల్ కోసం ఎంత దూరమైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అప్రూవల్ వెళ్ళిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బస్తీ దవాఖానకి సంబంధించి ఆల్రెడీ ఆ పెద్ద మనిషి ఇంకో కొంతమంది వెళ్ళాం. ఆ సంబంధించి వీలైతే తొందరగా అప్రూవల్ ఇప్పించి మాకు బస్సు దవాఖాన ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలంతా దండం చేస్తాం.